ఏమే ప్రమీల, జమున జమున అని పడి సత్తావే. మన టూరింగాలికి మోగమనసు సినిమా వచ్చింది. అందులో మన నాగేశ్వరరావు జముని మా భలేగా ఆట పట్టించాడని ఊరు వాడు అంతా తెగ చెప్పుకుంటున్నారు. నేను నా మొగుడు వెళ్తున్నాం, మీరు వస్తారా? నేను రానమ్మా. మా ఆయనకి 1,00,000 పనులుంటాయి. పెళ్ళాన్ని సినిమాకి తీసుకెళ్ళడానికి ఆయనకి తీరిక ఎక్కడుంది? ఆరికి తీరిక లేకపోతాయా? నువ్వురా, మన ముగ్గురం కలిసి పోదామే. నువ్వు నీ ముగ్గురుతో కలిసి జంటగా వెళ్తావు, నేనెందుకు మీ మధ్య? అటువంటి సినిమా చూడకపోతే కొంపే మునిగిపోదు. ఏంటి నువ్వు పూర్తిగా మారిపోయినట్టున్నావు? చిన్నతనం నుంచి సినిమా అంటే నీకు పంచిపోయినాలు, తిండి తిప్పులు కూడా మానేసేదానివి. ఇప్పుడు చూస్తే పెళ్ళైన తర్వాత ఒక్క సినిమా కూడా రానంటున్నావు. అదే సరే, అప్పట్లో ఎప్పుడు ఉండగలవా? ఆ రోజు మెట్టినింటికి వెళ్తున్నాం కదా అన్న ధైర్యంతో కన్నవాళ్ళు కూడా పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ముగ్గురు తప్పితే మరొకటి. అందువల్ల ఆయన తంతానా అంటే మనం తంతానాలుగా. ఆయన కుందేలకు 3 కాళ్ళు అంటే తలాడించాలి. ఏదో ఒక రోజు బుద్ధి వచ్చి 4 కాళ్ళు అంటే దానికి తలాడించాలి. పోపో పెద్ద సినిమా. ఉదయం నుంచి సాయంకాలం దాకా నా మొగుడికి సేవ చేయడానికి నాకు టైం చాలటం లేదు. కాఫీ చేసి పెట్టాలి, నీళ్లు కాసి పెట్టాలి, అన్నం వండి పెట్టాలి, బట్టలు ఉతకాలి, పిండి రుబ్బాలి. రోజంతా ఆ సంతోషంలోనే నా మనసు నిండిపోతుంది. ఇంకా సినిమా ఒకటే తక్కువ. ఇదంతా మన ఆడవాళ్ళ కర్మ. ఇదిగో కాఫీయే కదా పెడుతున్నాను. అదంతా ఏమి కాదు, లేచి బట్టలు మార్చు, సినిమాకి వెళ్దాం. ఏమండి, త్వరగా రండి, టైం అయింది కదా. ఏ పార్వతి, నేను నా మొగుడు బాబు సినిమాకి వెళ్తున్నాం. సరే పద పద. కొంచెం ఉండండి, తుడిచేసొస్తా. రంగమ్మా, నేను మా ఆయన సినిమాకి వెళ్తున్నాం. ఇదిగో నేను చెప్పేది. ఏమండి, ఇంటికి వెళ్ళి మా అమ్మ నాతో సినిమాకి వెళ్తున్నామని చెప్పిరానా? పిచ్చి దానిలా ఊరంతా దండోరా కొట్టకు పద. అక్క, నేను మా ఆయన సినిమాకి వెళ్తున్నాం, మా అమ్మ నాతో చెప్పి. అమ్మయ్య, చెప్పేశారండి. అయ్యో, ఏమైందిరా? కన్ను అలా మాచిపోయింది. దెబ్బలా తగిలిందిరా? వీళ్ళ పిన్ని వీడిని చీపురు కట్టతో కొట్టిందండి. పాపిస్తానా, అంత అలా కొట్టడానికి నువ్వేం తప్పు చేసావురా? వీళ్ళ పిన్ని ఆవిడ బిడ్డకి మాత్రం కొత్త చెప్పులు కొనిచ్చింది. వీడు నాకు కావాలన్నాడు. దానికి వాళ్ళ పిన్ని వాడు వేసుకున్నావని నువ్వు వేసుకుంటావరని వీడిని చీపురుతో కొట్టింది. ఏమని చెప్పేది? వీళ్ళ నాన్నని వద్దు వద్దన్నా 2వ పెళ్లి చేసుకున్నాడు. నాకు అప్పుడే తెలుసు, కవితలకి చిక్కితే వీడి తలరాత ఇలాగే కాలిపోతుందని. అది దాని తప్పు కాదులేండి. అది కూడా వచ్చిన కొత్తలో తన బిడ్డను చూసుకున్నట్టుగానే నెత్తి మీద ఎక్కించుకుని మరీ చూసింది. ఆ తర్వాత దానికంటూ కొడుకు పుట్టాడు చూడండి. ఆ నాటి నుంచి పట్టుకుంది పాపం ఈ అబ్బాయికి ఏలినట్స్ అని. ఒకరోజు చెప్పుతో కొడుతుంది, ఒకరోజు వాతలేదు. అర్లేవయ్యా, లోకంలో సౌత్ తల్లులు అంటే అలాగే ఉంటారు. సూర్యుడు పడమడ పొడిచినా పడవచ్చు, కానీ పెద్దాన్ని పిల్లలు చూసుకునే సౌత్ తల్లు ఉండనే ఉండరు. నాకు తలనే పెడుతుంది, ఇంకో రోజు పెడతాం. లేదురా, లేదు నాన్న, లేదురా. ఏమిటా డబ్బు తప్పుడు? కావాలని వేయలేదు బాబు, ఏదో తెలియక చేజారిపోయింది. రాను ఇంట్లో నేనేం చేసినా తప్పుగానే ఉంది. ఇలా ప్రతి క్షణం చచ్చి బ్రతికే కంటే ఒకేసారి చస్తే నాకు పీడ విరగడవుతుంది, మిగతా వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. ఇదిగో
ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పు. ఈ దొంగ తిరుగుడు మాటలు నా దగ్గర కుదరవు. ఎవరు? నేనా డొంగ తిరుగుడు? అలాంటి బుద్ధులు నాకేం లేవు. సినిమాకు వెళదామని తీసుకువెళ్ళడం, తర్వాత దారిలో తల్లో పని గిల్లో పని కుట్టి సాకులు చెప్పి తీసుకురావడం, ఆ నాటకాలన్నీ నాకు రావు బాబు. నేనేదో గ్రామంలో అమాయకంగా పుట్టి పెరిగిందాన్ని. ఇవన్నీ నేను ఎక్కడికి పోయి ఏడ్చుకోను. తలనొప్పిగా ఉండి సినిమా కళ్ళలేదు. ఇది ఓ పెద్ద లోటు అయిపోయిందా నీకు? అవునవును, ఇంతవరకు నువ్వెంతో సుఖపెట్టావు. ఇది ఒకటే లోటు అని ఏడుస్తున్నాను. పెళ్ళైన రోజు దగ్గర నుంచి ఓ చీర కావాలని అడిగానా, లేక పువ్వులు కావాలని అడిగానా? ఉప్పు కారం కూడా ముట్టుకోకుండా నీతోనే కాపురం చేస్తున్నాను. ఏదో ఇదైనా దక్కని అని ఎంతో సంతోషంగా బయలుదేరాను. అది కూడా నోచుకోకుండా. ఏమైంది ప్రమీల? సరే ఇప్పుడే వస్తా ఉండు. ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడికి? వైద్యుడి దగ్గరికేగా వెళ్ళొస్తున్నా. నేను అక్కడికి వెళ్ళలేదే. అక్కడికి వెళ్ళలేదా? ఎవయ్యా, వాంతి చేసుకోగానే నువ్వు పరిగెడితే ఏదో వైద్యుడిని పిలుచుకొస్తున్నావని ఎంతో సంతోషపడ్డాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదన్నావు. లేదయ్యా, నీ వల్ల ఈ జన్మలో నాకు ఎటువంటి సంతోషం కలిగేది లేదు. నేను ఇలా బ్రతకంతా ఏడ్చేడ్చి చావాల్సిందే. పిచ్చిదల్లా వాక్కు. నేను మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మతో ప్రమీల వాంతి చేసుకుంది, కాస్త తొందరగా రండి అని చెప్పొచ్చాను. నా తండ్రి, ఏమని చెప్పొచ్చు? ప్రమీల వాంతి చేసుకుంది, కాస్త త్వరగా రండి అని చెప్పొచ్చాను. అయ్యో, నీ వల్ల నీ పడుతున్న చిత్రవద సరిపోదా? ఇప్పుడు ఊరందరి ముందు నా పరువు మంట కలిపొచ్చావే. ఏంటి నీకు గొప్ప చిక్కొచ్చింది? ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేసావా? ఎవయ్యా, మనకు పెళ్ళి 5-6 మాసాలు అయింది కదా, ఇంకా ఏమి లేదా అని ఊరు మొత్తం అడుగుతున్నారు. ఈ టైంలో నువ్వు వెళ్ళి మా అమ్మతో మీ అమ్మాయి వాన్ చేసుకుంటుందంటే ఎవరుకుంటారయ్యా? నేను కడుపుతా ఉన్నాను అనుకోరు. ఓహో, ఆ బాధ అవుతుందా? మరేమిటి మరి, ఇక్కడ మన ఇంట్లో గొడవలు వాళ్ళకేం తెలుసు? పోవయ్యా, త్వరగా వెళ్ళి ఏమీ లేదు మామూలు వాంతులేని చెప్పిరా, లేకపోతే వాళ్ళు బయలుదేరి వచ్చేస్తుంటారు. త్వరగా వెళ్ళవయ్యా. చెప్పేవా? నిన్నేనయ్యా, చెప్పేవా లేదా? బాబు బాబు మాస్టారు, మంచి రోజు. ఈ రోజు మంచి వార్త చెప్పారు. ప్రమీల, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసమ్మా. ఉండదా మరి? ఎన్నాళ్ళు దీని గురించి మన ఊళ్ళో ఎంతలేసి మాట్లాడుకున్నారు. అదేనా మరి మగరాయిల్లా తిరిగేది? దానికి ఎక్కడ కడుపు వస్తుందిలే అని ఊరు వాడ అనుకోవడం నా చెవులారా విన్నాను. అది కూడా పర్వాలేదు, ఏదో అబద్ధం సాధించి చెప్పి బిడ్డను దాటిందని, ఇక దానికి ఎక్కడ బిడ్డలు పుడతారని ఆ పొల్లయ్య పళ్ళం ఊరంతా టంకేసింది. బాబు, నా బిడ్డ ఎంతటి మహాపరాధం చేసిందో ఈ ఊరికే తెలుసు. అయినా అదంతా సహించి దీనికి నా ఇటువంటి అదృష్టం కలిగించారే, ఇంత మంచి మనసు ఎవరికుంటుంది బాబు? అది సరేనండి. అపకారికి ఉపకారము నెపమెన్నకు చేయువాడు అని పిల్లలకు వారే కదా పాఠం చెప్తారు. ఆ విధంగా మాస్టారు చేయాలి కదా. మాస్టారు, నిజంగా మీరు భగవంతుడు లాంటి వారు. మనిషి, ఎటువంటి అవసరం వచ్చినా అర్ధరాత్రి పూట వచ్చి తలుపు తడతావే, ఇటువంటి శుభార్త నాకు తెలియకుండా దాచిపెట్టావు, అవునా? అర్థం లేకుండా మాట్లాడకు. నేను వచ్చి చెప్పకుండానే నీ భార్య వాళ్ళు వచ్చారా? వెళ్ళే ముందు అమ్మాయిని చూడు. జరగమ్మా. ఇదిగో డబ్బు గిబ్బు కావాలంటే ఖచ్చితంగా అడిగి తీసుకో. సగం సగం వైద్యం చేయక. 20వ శతాబ్దంలో ఇంగ్లీష్ వైద్యం ఎంతో పెరిగింది, కానీ నాడి చూడగానే కడుపులో బిడ్డ ఆడా మగాని కనిపెట్టగలిగేది కొండపల్లి ఒరిజినల్ నాటు వైద్యుడు వెంకయ్య ఒక్కడే. ఇవ్వమా. ఇంకా చిన్న పిల్లలాగా కంటతడి పెడతావేమిటి? భయపడకమ్మా, దేశమంతా ఆపరేషన్ కేసులే, నీకేం అవ్వదే. ఏమిటి, ఆడపిల్ల మగపిల్లాడా? ఏమిటయ్యా అంతసేపు ఆలోచిస్తున్నావు? నీ నాటు వైద్యానికి ఇంకా అంతు చిక్కలేదా? మీరు నేను సంతోషపడే స్థాయికి ఇక్కడేం లేదు, పైత్యవంతులే. సరే సరే, లేవండి పోదాం. రండి.